టీన్స్లో సైలెంట్గా ఉన్న ఎమోషనల్ స్ట్రగుల్స్ని ఐడెంటిఫై చేయడానికి వాళ్ళలో ఈ బిహేవియర్స్ ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సడన్ మూడ్ చేంజెస్. అప్పటి వరకు కామ్గా కూల్గా ఉన్నవారు అప్పటికప్పుడే కోపంగా అగ్రెసివ్గా బిహేవ్ చేయడం, లేదంటే ఊరికే ఎమోషనల్ అయిపోవడం లాంటివి చేస్తుంటారు. అవాయిడింగ్ పీపుల్. ఒకప్పుడు చాలా యాక్టివ్గా ఉండేవారు, కానీ ఇప్పుడు ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని, ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా అవాయిడ్ చేస్తూ ఉంటున్నారు. ఇర్రెగ్యులర్ స్లీపింగ్ అండ్ ఈటింగ్ హ్యాబిట్స్. టూ మచ్గా నిద్రపోవడం, లేదు అంటే లేట్ నైట్ వరకు స్క్రోల్ చేస్తూ ఉండిపోవడం, ఎక్కువగా బింజ్ ఈటింగ్ చేసేయడము, లేదంటే పూర్తిగా ఫుడ్ని స్కిప్ చేసేయడము లాంటివి. యాంగర్ అవుట్బర్స్ట్. చిన్న చిన్న విషయాలకి ఎక్స్ట్రీమ్గా రియాక్ట్ అవ్వడము, వాళ్ళ ఎమోషన్స్ని పూర్తిగా కంట్రోల్లో ఉంచుకోలేకపోవడం లాంటిది. నో మోటివేషన్ ఆర్ నో ఇంట్రెస్ట్. ఎలాంటి స్టడీస్ పైన, డైలీ యాక్టివిటీస్ పైన, ఈవెన్ హాబీస్ పైన కూడా అస్సలు ఇంట్రెస్ట్ లేకపోవడం. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళల్లో మీరు ఇలాంటి బిహేవియర్ని గమనిస్తే వాళ్ళని ఇగ్నోర్ చేయకండి, వాళ్ళని ఓపెన్ హార్ట్తో వినండి అండ్ ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకోండి.